వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు మన విశాఖపట్నం నగరంలో ఏయూ క్యాంపస్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నషాముక్త్ భారత్ అభియాన్ సంబంధించిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్ అడిక్షన్ యొక్క ఇబ్బందులు ఏంటి, సమాజంలో యువతలు ఏ విధంగా ప్రవర్తించాలి, దీనివల్ల రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి జరిగే నష్టం ఏంటి అనేది గురించి చర్చించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నగర సిపి వర్యులు మరియు ఏయూ వైస్ ఛాన్సలర్ వర్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతలు ఈ అడిక్షన్ నుంచి బయట రావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ టెలిమానస్ సెంటర్ 1933 నంబర్ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈగల్ సంస్థ ద్వారా ఎటువంటి చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యలు మనము చేపడుతున్నాము, ఈ సప్లై నెట్వర్క్ని ఏ విధంగా డిస్మాంటిల్ చేస్తున్నాం అనే గురించి కూడా వివరించడం జరిగింది. వారికి ఏదైనా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఇవ్వాలంటే 1972 నంబర్ ద్వారా వాళ్ళని రీచ్ అవ్వచ్చు అని మనం చెప్పడం జరిగింది. దీంతో పాటు 14446 ఈ నంబర్ గురించి కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ వారు కూడా పార్టిసిపేట్ చేసి ఎన్సిబి ఎటువంటి యాక్టివిటీస్ చేపడుతున్నారు, ఈ డ్రగ్స్ ని పూర్తిగా అరకట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా వివరించడం జరిగింది. నవంబర్ 18వ తేదీ 2025 సంవత్సరం నషముక్త్ భారత్ అభియాన్ 5 సంవత్సరాలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్, గౌరవ ఏయూ వైస్ ఛాన్సలర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్, ఇంకా అధికారులు, అనధికారులు, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారండి. ఈరోజు మన భారతదేశంలో కోట్ల మంది వ్యక్తులు డ్రగ్స్ కి బానిసై జీవితాలు పాడు చేస్తున్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. డ్రగ్స్ వల్ల బ్రెయిన్ నుండి, నర్వస్ సిస్టమ్ నుండి స్టార్ట్ చేసి లంగ్స్, హార్ట్, లివర్, ప్యాంక్రియాస్, రిప్రొడక్టివ్ సిస్టమ్, మన బాడీలో ఉన్న ప్రతి సిస్టమ్ ఎలా పాడైపోతుంది. కొందరు సరదాగా డ్రగ్స్ సేవించడం మొదలుపెట్టిన తర్వాత ఎలా జీవితాలు పాడు చేస్తున్నారు. ఒకసారి డ్రగ్ అడిక్షన్ జరిగితే మళ్ళీ డ్రగ్ దొరకపోతే విత్డ్రావల్ సిండ్రోమ్ వల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయి. ఈరోజు మన డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే యువత డ్రగ్స్ వల్ల డెమోగ్రఫిక్ లయబిలిటీగా మార్చడానికి కూడా ప్రమాదం ఉంది. ఆ విషయం కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. మనం అనుకోవచ్చు నా బాధ్యత ఎంతవరకు ఉంది, నేను డ్రగ్ సేవించకపోతే చాలు కదా. ఈ విషయం గురించి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ చుట్టుపక్క ప్రాంతంలో ఎవరైనా డ్రగ్ సేవిస్తే, డ్రగ్ అమ్మితే, డ్రగ్ కొంటే, డ్రగ్ కి బానిసై తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, అన్న తమ్ములను కొట్టడం మొదలు పెడితే, ఇబ్బంది పెడితే, డ్రగ్ కి బానిసై వీధిలో తిరిగి అల్లరి సృష్టిస్తే వెంటనే వైజాగ్లో ఎక్కడైనా ఇలా జరిగితే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799కి ఇన్ఫార్మ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాము. అదే మాదిరిగా మానస్ టెలి హెల్ప్ లైన్ నంబర్, ఈగల్ హెల్ప్ లైన్ నంబర్, ఈ
నంబర్స్ కూడా యూజ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు, మా కళ్ళు, మా చెవులు, ప్రజలు సహకరించకపోతే ఈ నషముక్తి అభియాన్ పూర్తిగా విజయవంతంగా మనం నిర్వహించలేం. రాబోయే రోజుల్లో మనం అందరం చేతులు కలిపి ఈ డ్రగ్ మహమ్మారిని వైజాగ్ నగరం నుండి, మన ఆంధ్ర రాష్ట్రం నుండి, మన దేశం నుండి తరిమి కొడదాం. రండి, మనం అందరం కలిసి పోరాడదాం. ఈరోజు ఈ నషముక్తి అభియాన్ 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.